20 కేస్ క్లాస్. సో మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో మనం ఈ వీక్ మొత్తం కూడా ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకుందాం అనుకున్నాం. ఏంటిది అంటే కామన్ కాన్సెప్ట్స్ అనే వాటిని మనం ఏం చేద్దామంటే ఎస్క్యూఎల్లో మనకి రెగ్యులర్గా వాడే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ని గురించి మనం ఏం చేద్దామంటే ఈ వీక్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే దాంట్లో బోల్డ్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. దానిలో ఒకటి ఏం నేర్చుకున్నాము, మనం కామన్గా ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్వైరీ రాసేటప్పుడు కొన్ని స్పెషల్ కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏమని, మన టేబుల్లో ఉన్న కాలమ్స్లో కాకుండా వేరొక డేటా కనుక మనకు కావాలి అనుకో, వేరొక టేబుల్ కనుక వేరొక కాలం కనుక క్రియేట్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేసి మన యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే క్వైరీలో మార్పులు అనేవి చేస్తాం. అలానే అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇప్పుడు మన దగ్గర కనుక ఏదైనా ఒక డేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే 2020 11వ నెల 20వ తారీఖున ఉంది. అంటే ఒక డేట్ ఫంక్షన్ నుండి డేట్ని కానీ లేదా మంత్ని కానీ లేదా ఇయర్ని కానీ ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే ఎలా చేస్తాము అనే దాని గురించి మనం ఏం చెప్పుకున్నామంటే నిన్న సెషన్లో ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ గురించి నేర్చుకున్నాము. ఈ ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్లోకి మారిస్తే మన దగ్గర ఉన్న డేట్ మొత్తం కూడా దేంట్లోకి మారిద్ది అంటే స్ట్రింగ్స్లోకి మారిద్ది. ఆ స్ట్రింగ్లోకి మారిన దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం, వేరొక ఫంక్షన్లోకి మారాలి అంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు కాస్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన ఎలిమెంట్స్ని మొత్తాన్ని కూడా ఇంటీజియర్లోకి ఎలా మారుస్తాం అనేది నేర్చుకున్నాం. అంటే ఒక డేట్ ఫంక్షన్ నుండి ఒక డేటా టైప్లో నుండి మరొక డేటా టైప్లోకి మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే కాస్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్లోకి మారుస్తామని చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయి. అప్పర్ అని, లోయర్ అని, అలానే రౌండ్ అని, సీల్ అని, ఇలా 4 రకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే రేర్గా మనం యూజ్ చేస్తాం. అవి ఏంది అనేది ఆల్రెడీ ఎస్టర్డే సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా. టుడే మన యొక్క సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మరొక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరైనా సరే, సాఫ్ట్వేర్లో ఒక పర్సన్ కనుక జాబ్ కనుక చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దీంతో కంపల్సరీ టచ్ అనేది ఉంటుంది అనమాట. అది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అంటే కేస్ క్లాజ్ అనే మరొక కాన్సెప్ట్ ఉంది ఎస్క్యూఎల్లో మనం కామన్గా యూజ్ చేసే కాన్సెప్ట్లు. ఆ కేస్ క్లాజ్ అంటే ఏంది, అది ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా. ఈ కేస్ క్లాస్ అనేది తెలుసుకోవాలంటే అంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకొని ఆ యూస్ కేస్ని అర్థం చేసుకుంటా మనం ఏం చేద్దామంటే ఈ కేస్ అనే క్లాజ్ని ఈజీగా మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకోవడానికి, అందుకోసం నేను ఏం చేశాను అంటే ఒక యూస్ కేస్ తీసుకున్నాను. యూస్ కేస్ ఏంటంటే మనకు క్వైరీస్ వస్తాయి కదా, ఎస్క్యూఎల్లో మనకి ఎప్పుడు టాస్క్లు వస్తాయి కదా, ఎస్క్యూఎల్లో వచ్చే టాస్క్కి మనం క్వైరీ ఎలా రాస్తామో చెప్పడాన్ని యూస్ కేస్ అంటారనమాట సాఫ్ట్వేర్లో. ఓకే. ఒక యూస్ కేస్ ఏం తీసుకున్నానంటే ఈ కేస్ అనే క్లాజ్ని అర్థం చేసుకోవడానికి నా దగ్గర ఒక టాస్క్ ఉందన్నమాట. ఆ టాస్క్ని అర్థం చేసుకుని దీన్ని ఫామ్ చేద్దాం. ఏంటిదంటే మన టాస్క్ ఇవి చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మీరు 1-2 సార్లు సెషన్ని వీడియో రికార్డ్ చేసుకొని చూస్తేనే తప్ప ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికి కూడా గుర్తుండదు అనమాట. ఎందుకంటే ఇది మెంటల్ ఎక్కే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. ఏంటిది అంటే మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాము, జీతం వస్తుంది అంటే అందరం ఏం చేస్తాము, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉంటారు అనమాట. ట్యాక్స్ అనేసి చెప్తా ఉంటారు కదా, ఈపీఎఫ్ అకౌంట్ అవి ఏయో చెప్తా ఉంటారు. ట్యాక్స్ డిక్లరేషన్ చేయాలి, ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యిద్దని ఇలా చెప్తా ఉంటారు కదా. అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మన దగ్గర ఒక కాలం ఉందన్నమాట. ఏ కాలం ఉందంటే మూవీస్ అనే ఒక నేమ్తో ఒక కాలం ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ మన దగ్గర ఏముందంటే ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏముంది అంటే మూవీస్ అనే ఒక కాలం ఉంది. ఓకేనా. ఓకే డన్. ఈ మూవీస్ అనే ఒక కాలం ఉంది కదా, ఈ మూవీస్ అనే కాలంలో మనకి కనుక చూస్తే ఏమన్నా చూడండి, నేమ్ అనే సెక్షన్లో చూసాను ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఎన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయి అంటే
కొన్ని బోల్డ్ అన్ని వందల వేల కొద్ది మూవీస్ ఉన్నాయి అనమాట. ఈ మూవీస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే, నాకు కావాల్సింది ఏంటంటే ఈ మూవీస్లో కొన్ని మూవీస్ ఏమన్నా ఫ్లాప్ అయినాయి, కొన్ని మూవీస్ ఏమన్నా డబ్బులు బాగా కలెక్ట్ చేసినాయి అనమాట. ఏ మూవీస్ అయితే డబ్బులు బాగా కలెక్ట్ చేసినాయో ఆ కలెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, మనకి జీతం వచ్చిందనుకో మనం ఏం చేయాలి, మన జీతంలో ఉండి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా లేదా, అవునా కాదా? అలానే దీంట్లో కూడా ఇక్కడ బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్లో ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ పొందినాయో ఆ మూవీస్ అన్ని కూడా ఏం చేస్తాయి అంటే ట్యాక్స్ కడతా ఉంటాయి. ఎలా కడతాయి అంటే, ఒక 100 crores కంటే తక్కువ డబ్బులు కనుక ప్రాఫిట్ వచ్చిందనుకో వాళ్ళు ఎంత పర్సంటేజ్ అనేది కట్టాలి అంటే ట్యాక్స్ 10% అనేది కట్టాలి. అలానే 100 నుండి 500 crores లోపు కనుక ఉందనుకో వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళు ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే 15% ట్యాక్స్ కట్టాలన్నమాట. 500 కోట్ల కంటే ఎక్కువ ప్రాఫిట్ కనుక వచ్చిందనుకో వాళ్ళందరూ ఎంత కట్టాలంటే 18% ఆఫ్ ద ట్యాక్స్ కట్టాలి. ఇలా మన దగ్గర వచ్చిన అమౌంట్ నుండి, అంటే నాకు ఒక 4 crores వచ్చినాయి లాభం అంటే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి, లేదంటే నాకు 220 crores వచ్చినాయి అప్పుడు నేను ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే, ఇలా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో కేస్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ టాస్క్ని మనం అచీవ్ అనేది చేస్తాం. అంటే మీ అందరికి ఇప్పుడు అర్థమైందా? అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ట్యాక్స్ అనేది పే చేయాలి అనుకున్నప్పుడు ఆ ట్యాక్స్ అనేది పే చేయాలంటే ఎస్క్యూఎల్లో ఏ క్లాజ్ని వాడతామంటే కేస్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది రాస్తాం. ఆ క్వైరీ రాసేటప్పుడు ఎలా రాస్తాము, దాని యొక్క సింటాక్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన కండిషన్ ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే దెన్. సో ఈ కండిషన్ కనుక మనం చేయడం కనుక వచ్చేసిందంటే ఈ కాన్సెప్ట్ అనేది బాగా వచ్చినట్లు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే ఎప్పుడు రెగ్యులర్గా మనం చేసే టాస్క్ అనమాట. అంటే నాకు తెలిసినంతలో ఎస్క్యూఎల్ డీల్ చేసే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఈ టాస్క్ అనేది చేయాలన్నమాట, అచీవ్ చేయాలి. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఒక మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల ఏమన్నా అంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. ఆ మూవీస్ అన్నీ కూడా ఏమైనాయంటే కొన్ని మూవీస్ ఏమైనాయంటే బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. అలా బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు 100 crores కంటే తక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే 10% అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నమాట. అదే 500 crores లోపు వచ్చినాయి అనుకో 15% ట్యాక్స్ కట్టాలన్నమాట. 500 కోట్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకో 18% ట్యాక్స్ అనేది కట్టాలి. అంటే ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఎలా రాస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దా. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా ట్యాక్స్ కట్టిన మొత్తానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాయొచ్చు అనమాట. ఇలా రాయడాన్ని ఏమంటారంటే కేస్ స్టేట్మెంట్ అంటారనమాట. అంటే మనం ట్యాక్స్ కట్టాలి అంటే మనం ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి మనం ఆ ట్యాక్స్ అమౌంట్ ఎంత అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీలో కేస్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం చెప్పుకున్న టాస్క్ని అచీవ్ అనేది చేస్తాం. ఇలా చేయాలి అంటే మన యొక్క సింటాక్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే మనకు సింటాక్ కనుక బాగా తెలిస్తేనే కదా మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగేది. అందుకొని మనం ఏం చేస్తామంటే ఈ కేస్ స్టేట్మెంట్కి ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. ఎలా అంటే సెలెక్ట్ అని రాసేసి C1, C2 అంటే మన టేబుల్లో ఉన్న ఏదో ఒక కొన్ని కాలమ్స్ C1 అనే సి అంటే కాలం అంటారు, కాలం 1, కాలం 2 అంటే ఏదో కొన్ని కాలమ్స్ తీసుకుంటాము. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కేస్ స్టేట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక క్లాజ్ కనుక పెట్టామనుకో ఆ కేస్ అనే క్లాజ్ పెట్టి దాంట్లో మనం ఏం చేస్తామంటే దెన్ అని తీసుకుంటాం అనమాట. దెన్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తాం, తర్వాత దెన్ అని చెప్పి మన కండిషన్కి కావాల్సిన వాల్యూ ఇస్తాం అనమాట. అలానే ఇలా మనం ఏం చేయొచ్చు, మన కేస్ స్టేట్మెంట్లో మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మన కండిషన్ కాకుండా వేరే కండిషన్లో ఉందనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్పేసి మనకి ఏదైతే కావాలో దాని యొక్క వాల్యూ అనేది ఇచ్చేస్తాం అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఎండ్ అంటే నా కేస్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిందని చెప్పేసేసి దానికి ఒక పేరు పెట్టుకోవాలనుకో మనం ఏం చేస్తాం అలియాస్ ఏఎస్ అని పెట్టేసేసి దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట కాలంని.
ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఏ టేబుల్లో అయితే మనం చేస్తున్నామో ఫ్రమ్ టేబుల్ అని పెట్టేసేసి మన క్వైరీని ఫినిష్ చేస్తాం అనమాట. అంటే కేస్ స్టేట్మెంట్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేస్ స్టేట్మెంట్లో 2 థింగ్స్ ఉంటాయి అనమాట. వెన్ అని ఒక కండిషన్ రాయాలి, దెన్ అని ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకో కండిషన్ రాయాలనుకో దెన్ అని చెప్పేసి దెన్ అనే క్లాజ్ వాడి కండిషన్ చెప్తాం, అలానే దెన్ అని చెప్పి మనకు కావాల్సిన వాల్యూ ఇచ్చేస్తాం. ఇలా మనం ఎన్ని ఇవ్వచ్చు అంటే కేస్ స్టేట్మెంట్లో బోల్డ్ అని ఇవ్వచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో క్వైరీ అనేది చేస్తాం. ఓకేనా? ఓకే దెన్ ఇలా క్వైరీ రాయాలి అంటే దాని యొక్క అవుట్పుట్ అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం అందరం కూడా ఏం చేద్దామంటే నేర్చుకుని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే దానికి అవుట్పుట్ క్వైరీ రాయాలంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ ఐడి కామ నేమ్ కామ కలెక్షన్ ఇట్లా మనం రాస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఏంటిది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చిన్నగా అర్థం చేసుకుంటా రాసేసేసి మనం ఏం చేద్దామంటే మళ్ళీ వచ్చేసేసి ఒకసారి ఫినిష్ చేసేసుకుందాం. అప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను, నా దగ్గర మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో కనుక గమనిస్తే ఎన్ని ఉన్నాయి అంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్లో ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ వచ్చినాయో ఆ ప్రాఫిట్ 100 కోట్ల కంటే తక్కువ లాభం వస్తే మనం ఏం చేయాలి 10% ట్యాక్స్ కట్టాలన్నమాట. 100 crores నుండి 500 crores లోపు ఉంటే 15% ట్యాక్స్ కట్టాలి. 500 crores కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి 18% ఆఫ్ ద ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట. ఇది మన యొక్క కండిషన్. ఈ కండిషన్ ప్రకారం ఒక మూవీకి ఎన్ని కోట్ల లాభం వస్తే ఎంత కడుతున్నాము అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ట్యాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కే స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం అచీవ్ అనేది చేస్తాం. అలా చేయాలి అంటే మన యొక్క సింటాక్స్ చూద్దాం. నా దగ్గర ఉన్న మూవీస్ అనే ఒక కాలం ఉంది కదా, ఆ కాలంలో బాగా లాభం వచ్చిన మూవీస్ ఏందో చూద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ అని రాసానికి ఏమైంది, కొన్ని నా టేబుల్లో ఏవైతే పర్టికులర్గా నేను ఏం చెబుతున్నానో ఆ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. వాటిల్లో నాకు ఏం కావాలనుకున్నా అంటే ఐడి అంటే ఏంటంటే సీరియల్ నెంబర్ అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఇక్కడ ఐడి అంటే ఏ మూవీ నెంబర్తో ఉన్న ఐడీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది చూస్తున్న ప్రాఫిట్. తర్వాత ఏం చేసంటే నేమ్ అని మరొక కాలం ఇచ్చాను. ఓకే ఇప్పుడు నాకు డబ్బులు లాభం రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, లాభం రావాలి అనుకో ప్రాఫిట్ రావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అనే కాలం ఉందా, ఇక్కడ ప్రాఫిట్ అనే కాలం ఉందా లేదా? లేదు సార్. నాకు అవన్నీ తెలియదు ఇక్కడ. ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ అని చెప్పేసాను. తర్వాత నాకు ఏం చేయాలో తెలియదు. అంటే నా టేబుల్లో నుండి కొన్ని మూవీస్ని సెలెక్ట్ చేసుకొని ఏవైతే లాభం వచ్చినాయో ఆ లాభం వచ్చిన వాటికి ఏం చేయాలంటే ట్యాక్స్ అనేది నేను చెప్పినట్లు డిక్లరేట్ చేయాలి. అలా చేయాలి అంటే మనం క్వైరీ ఎలా రాస్తామో చూద్దాం. అలా రాయాలి అంటే నాకు తెలియదు కాబట్టి కొన్నిటిని తెచ్చుకోవాలని తెలిసింది కాబట్టి సెలెక్ట్ అని రాసుకున్నాను. తర్వాత ఫ్రమ్ అని పెట్టాను. తర్వాత ఏం పెట్టాను, మూవీ నేమ్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసాను. ఓకేనా? ఇక్కడ దాకా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటే కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేనేం చేసింటే ఐడి అని ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేమ్ అని మరొక కాలం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కాలమ్స్ బట్టికి సెలెక్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ నాకు ప్రాఫిట్ అనేది వచ్చిందో లేదో కావాలన్నమాట. ప్రాఫిట్ అనే కాలం కదా నాకు కావాల్సింది. అసలు ప్రాఫిట్ అనే కాలం ఉందా ఇక్కడ? ప్రాఫిట్ అనే కాలం ఉందా? లేదు. ప్రాఫిట్ అనే కాలం లేదు కాబట్టి లేని కాలాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాము, మన దగ్గర కాలం లేదు కానీ ఆ వాల్యూస్ కావాలి మనకి. అలా కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాము, ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం తెచ్చుకోవచ్చా? అలా ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, ఒక పర్టికులర్ అమౌంట్ కనుక అంటే కలెక్షన్ మైనస్ బడ్జెట్ ఈజ్ గ్రేటర్ దాన్ 500 అంటే మన ప్రాఫిట్ అనేది పర్టికులర్ కండిషన్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పాలి అంటే వేరే క్లాజ్ వాడతాం. అలా కాని పక్షంలో మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అనే దాని కిందే మనం ఇవ్వచ్చు అని తెలుసు కదా మనకి. అందుకని నా దగ్గర ఎంత అమౌంట్ నాకు తెలియదు కాబట్టి ఇక్కడే నేను ఒక కాలంని క్రియేట్ చేసేసుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే నేనేం చేశానంటే కలెక్షన్ నిన్న చెప్పాను అనమాట ఎలా చేస్తామనేది. ఇన్ అని పెట్టేసేసి
సిఆర్ అని రాసేసాను మైనస్ బడ్జెట్ ఇన్ అండర్స్కోర్ ఇన్ సిఆర్ అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది? ప్రాఫిట్ అని దాని మీనింగ్. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే కలెక్షన్లో నుండి నాకు బడ్జెట్ అనేది తీసేస్తే వచ్చినవన్నీ కూడా ఏమైనాయంటే ప్రాఫిట్ వచ్చిన కాలమ్సే వచ్చేసింది నా టేబుల్లో. అంటే నా టేబుల్లో ఏమొచ్చిందంటే అన్నీ కూడా ప్రాఫిట్ వచ్చిన మూవీసే వచ్చేసినాయి. అందుకోసం ఇక్కడ ఉన్న ఇంత పెద్ద నేమ్ తీసేసి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ నేమ్ టెంపరీగా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలంటే ఏం చేస్తాను, అలియాస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసానంటే ప్రాఫిట్ అని పెట్టి నేను ప్లే అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది, మన దగ్గర ఏమైంది అంటే ఏ మూవీస్ అయితే మనం తీసుకున్నామో ఆ మూవీస్ అన్నీ కూడా ఏమైందంటే ప్రాఫిట్ వచ్చినాయి, అన్నీ కూడా నాకు వచ్చేసింది అనమాట. ఓకేనా? అది ఎంత అంటే ఇక్కడ ఉన్న అన్ని కూడా ఏమైంది అంటే ప్రాఫిట్ వచ్చేసింది. వాటిల్లో కొన్ని ఏముంది 40 crores అని, 70 crores అని, 600 అని, 200 అని, 500 అని, 80 అని, 2 అని, 10 అని, ఇట్లా బోల్డ్ అన్ని మూవీస్ వచ్చేసినాయి అనమాట. ఇలా మనం ఏం చేసేసామంటే ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేసి మనం ఏం చేసామంటే మనకి ఏ కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ వాటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ అనే కాలం మన దగ్గర వచ్చేసింది కదా. ఈ వచ్చిన ప్రాఫిట్లో నేనేం చేద్దాం అంటే ట్యాక్స్ కట్టాలి. అంటే నా దగ్గర జీతం ఎక్కువ వచ్చింది అనుకో, నేనేం చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి కదా. అలా ట్యాక్స్ ఎంత కట్టాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి అనమాట నాకు. ఏం కండిషన్స్ ఉన్నాయి నాకు? ఫస్ట్ కండిషన్ ఏంది, 100 crores కంటే తక్కువ వస్తే 10% కట్టాలి. 100 నుండి 500 crores లోకి వస్తే మనం ఏం చేయాలి, 15% కట్టాలి. అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకో ప్రాఫిట్, 18% కట్టాలి. ఇలా కట్టాలి అంటే మనం SQL లో క్వైరీ రాయాలంటే ఏం వాడాలి? మీ అందరికి చెప్పాను. ట్యాక్స్ కట్టాలి అంటే మనం ఏం చేయాలి, SQL లో కేస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి రాయాలి కదా. కేస్ అనే స్టేట్మెంట్ రాయాలంటే ఏంటి కండిషను, కేస్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, సింటాక్లోకి వెళ్దాం. సింటాక్ ఏంది, కేస్ అని రాసి తర్వాత ఏం చేయాలి, మనము కేస్ అని రాసి తర్వాత ఏం చేయాలి, దెన్ అని ఒక కండిషను, దెన్ అని ఒక వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మన క్వైరీలోకి వెళ్దాం. మన క్వైరీ ఏంది, కండిషన్ చూసుకుంటున్నాను, కండిషన్ రాసుకుంటున్నాను. ఏమని రాసుకుంటున్నాను, వెన్ అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఒక కండిషన్ రాయాలి. ఏంది నా కండిషను, ఇక్కడ క్వైరీలో చూస్తే నీకే అర్థమైంది. ఏంది, 100 crores గనక వస్తే 10% ట్యాక్స్ కట్టాలి. అంటే ప్రాఫిట్ అనే కాలాన్ని కండిషన్ గా తీసుకొని వాల్యూలో ట్యాక్స్ అనేది ఇద్దాం. అంటే ఏమైద్దో చూద్దాం. అంటే ఏమైందంటే నాకు ప్రాఫిట్ ఎంత వస్తే నేను ట్యాక్స్ కట్టాలి నేను అనేది చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాను. అంటే కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ ఎంత రావాలి నాకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 100 crores గనక అయితే మనం అప్పుడు ఏం చేయాలి, దెన్ మనం ఎంత ట్యాక్స్ కట్టాలి, 10% కట్టాలి. కాబట్టి 10% అంటే ఎంత అంటారో ఒకసారి చూద్దాం. పెయింట్లోకి వెళ్దాం. 10% అంటే ఎంతో చూద్దాం. 10% అంటే మీ అందరికీ తెలుసు కదా ఎట్లా రాస్తారని. 10% అంటే ఏమంటారు, 10% అంటే ఎంత, ఇంటూ 1/100 అనుకోవచ్చు కదా. అంటే దట్ మీన్స్ 10/100 అనుకోవచ్చు కదా. అప్పుడు డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది, 1/10 అంటే ఎంత అవుతుంది, 0.1 అంటారు కదా, 0.10 అనుకోవచ్చా. ఓకేనా? ఓకే. అంటే 10% అంటే దాని వాల్యూ ఎంత అంటే 0.10. 15% అంటే 100. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ ప్రాఫిట్ లో నుండి నేను ఎంత కట్టాలి, 10% ట్యాక్స్ కట్టాలి. అంటే ఏం చేయాలంటే ఆ ప్రాఫిట్ ఇంటూ మనం ఎంత కట్టాలి, 10% కట్టాలి. కాబట్టి ఆ ప్రాఫిట్ లో నుండి ఇంటూ 10% అని కట్టేశాను అని చెప్పేశాను. ఓకేనా? తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టేశాను. కింద లైన్లోకి వచ్చేద్దాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏమైంది, 100 crores అయితే నేను కండిషన్ రాశాను. మళ్ళీ నా క్వైరీలో ఏముందో చూడు. క్వైరీలో ఏముంది, 100 నుండి 500 crores అయితే 15% కట్టాలని చెప్పాడు. అంటే కేస్ స్టేట్మెంట్ రాయాలంటే మనం ఏమేమి వాడాలి, వెన్ దెన్ అనేది వాడాలి. వెన్ అని చెప్పేసి కండిషన్ రాసేసాను. ఏంటిది, ప్రాఫిట్ అనేది ఏంటిది, ఇక్కడ ఉన్న కాలమ్స్ లో కలెక్షన్ బడ్జెట్ చేస్తే అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత ఉండాలి నాకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, 500 crores గనక అయితే
అప్పుడు నేనేం చేయాలి దెన్ అప్పుడు నేనేం చేయాలి 500 కానీ 500 crores లోపు అయితే అప్పుడు నేనేం చేయాలి నా ప్రాఫిట్ నుండి అంటే ఏం చేస్తామంటే ఇంటూ ఎంత కట్టాలి 15% కట్టాలి. 15% అంటే మీ అందరికీ తెలుసు కదా 0.15 అని తెలుసు అనమాట అని చెప్పేశాను. తర్వాత నేనేం చేశాను అంటే అయిపోయిందా నాకు ఇచ్చిన క్వైరీలో ఎన్ని కండిషన్స్ ఇచ్చాడు ఎంత అయితే ఎంత కట్టమన్నాడు. 500 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయమన్నాడు 500 కంటే ఎక్కువ అయితే ఏం చేయమన్నాడు అంటే కండిషన్స్ రెండు అయిపోయినాయి. 500 కంటే ఎక్కువ అయిందంటే లాస్ట్ కండిషన్ ని ఎల్స్ అనే కండిషన్ లో తీసుకొని పెట్టేయాలన్నమాట. 500 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి మనము 500 కంటే ఎక్కువైంది అనుకో అప్పుడు ఏం చేయాలి ఎల్స్ అని రాసేసి సారీ ఫర్ దట్ ఎల్స్ అని రాసేసి కలెక్షన్ ఇన్ సిఆర్ అంటే 500 కంటే ఎక్కువ అయిందంటే అప్పుడు వాల్యూ ఇచ్చేయాలన్నమాట లాస్ట్ కండిషన్. అప్పుడు ఏం చేయాలంటే స్టార్ ఎంత నా కండిషన్లు ఎంత అని చెప్పారు 18% అని చెప్పారు కదా 18 అంటే ఎంత అంటారు 0.1. మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ కండిషన్ ని ఎల్స్ అనే కండిషన్ లో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఎండ్ ట్యాగ్ అనేది వాడాలన్నమాట. ఈ స్టేట్మెంట్ ని ఎండ్ చేస్తున్నాను. అలా ఎండ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఎండ్ అని రాసేసి కంప్లీట్ అయిపోయింది. అంటే దీని మొత్తాన్ని ఏమంటారంటే కే స్టేట్మెంట్ అంటారు. ఈ స్టేట్మెంట్కి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి యాజ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ట్యాక్స్ అమౌంట్ అని పెడుతున్నాను. ఈ మొత్తానికి పేరు అంటే ట్యాక్స్ అమౌంట్ నేను రాసిన ఆ కండిషన్స్ ఆ మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే ట్యాక్స్ అమౌంట్ అని తీసుకున్నాను. ఓకేనా మీ అందరికీ అర్థమైందా? ఓకేనా. తర్వాత నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు మీరు కనుక చూసారనుకో ఇక్కడ ఒక కాలం అనేది వచ్చేసి చూడండి ట్యాక్స్ అమౌంట్ అనే కాలం వచ్చేసి చూడండి 40 కోట్ల రూపాయల లాభం వస్తే ఎంత కట్టామంటే 4.013 అనే అమౌంట్ ట్యాక్స్ కట్టామన్నమాట గవర్నమెంట్కి. 67 crores వచ్చింది అనుకో 6.76 కట్టాం. 622.5 crores వచ్చింది అనుకో 112.05 అమౌంట్ ఇన్ని crores రూపీస్ అనేది ఏం చేయాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నమాట. 214 crores వచ్చింది అనుకో మనం ఎంత కట్టాలంటే గవర్నమెంట్కి 32.1% అనేది ట్యాక్స్ కట్టాలన్నమాట. మనం ఇలా ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్స్ కట్టాలంటుందో ఆ ట్యాక్స్ అమౌంట్ని చూసేసి మనం ఏం చేస్తామంటే ఇట్లా ఎస్క్యూఎల్లో క్వైరీస్ రాసేసి ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న మూవీస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఇలా కే స్టేట్మెంట్ని డెవలప్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ కట్టడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా మీ అందరికి కూడా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే. దీంతో మనం ఏం చేసేసామంటే ట్యాక్స్ అనే కండిషన్ ని పూర్తిగా అర్థం ఏమంటారంటే సెలెక్ట్ ఐడి కామా నేమ్ అంటే కొన్ని కాలమ్స్ ఉండాలి కాబట్టి ఐడి అంటే సీరియల్ నెంబర్ 1 నేమ్ అంటే నేమ్ ఆఫ్ ద మూవీ అనేసి తర్వాత ఏం చేశానంటే ఏవైతే ప్రాఫిట్ వచ్చినాయో ఆ మూవీస్ యొక్క ఎంత ప్రాఫిట్ వచ్చినాయి అనేది రాసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే కే స్టేట్మెంట్ తీసుకున్నాను. ఏంటిది నా కండిషను 100 crores కంటే ప్రాఫిట్ తక్కువ వస్తే 100 కానీ 100 కంటే తక్కువ వస్తే మనం ఎంత ట్యాక్స్ కట్టాలంటే ప్రాఫిట్లో నుండి మనం ఎంత కట్టాలంటే 0.10% అనేది కట్టాలి. ప్రాఫిట్లో నుండే కదా మనం కట్టాల్సింది. ప్రాఫిట్లో నుండి కట్టాలి కాబట్టి ప్రాఫిట్ ఇంటూ 0.10 అని కట్టేసేసాం అనుకో అది వాల్యూ అయిపోయింది అనమాట. అది రెండో కండిషన్ మనం ఏం చేసాము మన యొక్క ప్రాఫిట్ అనేది 500 crores లోపు కనుక ఉంటే అప్పుడు మనం ట్యాక్స్ ఎంత కట్టాలి 0.15 అనేది కట్టాలి. ప్రాఫిట్లో నుండే కదా అందుకని ప్రాఫిట్ ఇంటూ 0.15 అని కొట్టేసాను. తర్వాత మనకేం చేసాము 500 crores కంటే ఎక్కువ అయిపోయిందంటే అప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ని ఎప్పుడు కూడా ఎక్కడ తీసుకోవాలి ఎల్స్ అనే కండిషన్లో తీసుకోవాలి. అప్పుడు ఏం చేసేసాను వాల్యూ ఇంటూ దాంట్లో వాల్యూ అనేది ఒకటే ఇస్తాం. వాల్యూ అంటే ఏంటి ప్రాఫిట్ ఇంటూ 500 crores కంటే ఎక్కువ అంటే ఎంత అంటాము 0.18 అంటాం. అప్పుడు ఏమైందంటే నా కండిషన్ అనేది ఎండ్ అయిపోయింది. మనం రాసుకున్న ఈ కేస్ స్టేట్మెంట్ మొత్తానికి కూడా కేసు నుండి ఎండ్ దాకా ఉన్నదాన్ని కేస్ స్టేట్మెంట్ అంటారు. ఈ కేస్ స్టేట్మెంట్ మొత్తానికి కూడా నేను ఒక పేరు పెట్టాలి కాబట్టి దానికి ఏమని పెట్టానంటే ట్యాక్స్ _అమౌంట్ అని పెట్టాను. అంటే ట్యాక్స్ అమౌంట్ అనేది ఎంత అనేది తెలిపింది. తర్వాత ఫ్రమ్ ఎక్కడి నుండి తీసుకుంటాను అంటే మూవీ అనే టేబుల్ నుండి తీసుకుంటాను కాబట్టి ఫ్రమ్ మూవీ అని పెట్టేశాను. ఇలా మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ కట్టాలంటే ఈ కేస్ స్టేట్మెంట్ అనే ఒక్కదాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఫైండ్ అవుట్ అనేది చేస్తారన్నమాట. అప్పుడు మన రిజల్ట్ అనేది ఇలా రావడం అనేది గమనిస్తున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా కేస్ స్టేట్మెంట్? సార్ ఎండ్ లో గ్రేటర్ దెన్ 500 crores అని పెట్టుకోవడం లేదా? లాస్ట్ వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సింటాక్ ని ఫాలో అవ్వాలి. సింటాక్ ఏముంది అంటే సింటాక్ ఏముందో చూడు ఎండ్లో ఏమి ఇవ్వాలి ఎల్స్ కాడే మనం ఏమి ఇవ్వాలి ఎల్స్ కాడ
వాల్యూ మాత్రమే ఇవ్వాలి. వాల్యూ అంటే ఏంటి? ప్రాఫిట్లో నుండి ఇవ్వాల్సిన అమౌంట్ని మాత్రమే చెప్పాలన్నమాట. కండిషన్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రాఫిట్ ఎంత లోపు అయితే మనం తీసుకున్నామో దాన్ని కండిషన్ అంటాం. వాల్యూ అంటే ఎంత కట్టాలో చెప్పడాన్ని వాల్యూ అంటారన్నమాట కేస్ స్టేట్మెంట్లో. అందుకని మాకు 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వాల్యూ అంటే అప్పుడు ఏమయ్యాలి? ప్రాఫిట్ ఇంటూ 0.18 అని పెట్టాలన్నమాట. కండిషన్ అనేది తీసుకోకూడదు. అప్పుడు ఎల్స్ అనేది చెప్తున్నామంటే దాని మీనింగ్ కండిషన్ అనేది తీసుకోకూడదు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. యా, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేస్ అనే క్లాజును మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే సెలెక్ట్ అనే కండిషన్లో యూజ్ చేయొచ్చు, అలానే వేర్ అనే క్లాజ్లో కూడా యూజ్ చేయొచ్చు, హ్యావింగ్ అనే క్లాజ్లో కూడా యూజ్ చేయొచ్చు, అలానే ఆర్డర్ బై అనే క్లాజ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేస్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే క్వైరీస్ అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట. వేరియస్ కేస్ క్లాజెస్ని యూజ్ చేసేసి వీటన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్వైరీస్ అనేది రాయొచ్చు అనమాట. వాటిలో మీ అందరికీ సెలెక్ట్ అనేది చెప్పాను కాబట్టి వేరు, హ్యావింగ్, ఆర్డర్ బై, గ్రూప్ బై అన్నీ కూడా అలానే ఉంటాయి అనమాట. ఇవి ఎలా చేస్తాము ఏంది అనేది మనం ఏం చేద్దామంటే అసైన్మెంట్స్ చేసేసేటప్పుడు, అప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. యా, లాస్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం ఈ కాన్సెప్ట్ని కూడా ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం. ఎవరైతే ఈ వీక్లో వెనకబడ్డారో వాళ్ళందరి కోసం ఏం చేద్దామంటే టుమారో ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఏమైతే చెప్పానో ఈ కామన్ కాన్సెప్ట్లో అదంతా ఒకసారి సమ్మరైజ్ అయ్యి తర్వాత రోజు సెషన్ నుండి ఏం చేద్దామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. మన ఈ రోజు సెషన్లో ఇంకొక కాన్సెప్ట్ మిగిలిపోయింది అనమాట. ఏంటిదంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్గా కామన్గా మనం ఏం చేస్తామంటే కొన్ని సెట్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని సెట్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఈ సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటిది, ఎలా అప్లై చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. హార్డ్లీ ఒక 5 to 10 minutes అనేది లేట్ అవుతుంది. మీరందరూ కూడా ఒక హార్డ్లీ 5 to 10 minutes అనేది ఈ రోజు సెషన్ని స్పెండ్ చేయండి. ఓకే, దాంట్లో మనం వెళ్దాం. ఈ సెషన్ కోసం నేనేం చేశానంటే ఈ సెషన్ కోసం నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అదేంటంటే కాస్ట్ అనే ఒక టేబుల్ని నేనేం చేశానంటే కాస్ట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే ఎవరెవరైతే క్యాస్ట్ అంటే ఎవరంటే ఈ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరి కోసం నేనేం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. మనం కూడా ఏం చేద్దామంటే మన కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న క్యాస్ట్కి సంబంధించి ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే 3 కాలమ్స్ ఉన్నాయి. యాక్టర్ ఐడి, మూవీ ఐడి, రోల్ అని. అంటే రోల్ అంటే ఏమంటారంటే ఈ సినిమాలో యాక్టర్ ఐడి అంటే ఏంటంటే ఇక్కడ కనుక మూవీ అనే టేబుల్ కనుక చూసామనుకో ఈ మూవీలో మనం ఏం చేసామంటే ఒక ఐడి నెంబర్ ఇచ్చాం. అంటే ఈ 1 2 3 4 5 6 7 8 9 ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా ఏం చెప్తుందంటే ఈ యాక్టర్ ఐడిలో చెప్తుంది అనమాట. ఓకేనా? ఈ యాక్టర్ ఐడిలో చెప్తాను. ఓకేనా? తర్వాత ఏంటిది అంటే మూవీ అనేది ఏంటిదంటే యాక్టర్ ఐడి అంటే సీరియల్ నెంబర్ అనమాట. మూవీ ఐడి అంటే ఏంటంటే ఇక్కడ మూవీ ఐడి 1 అన్ననుకో మూవీస్ అనే టేబుల్లో ఒకటో మూవీ ఏంటిది ద మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ దీంట్లో ఉన్న దాంట్లో 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏమంటారంటే దాని మీనింగ్ ఏమంటారంటే మూవీ యొక్క నేమ్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఓకేదా. అలా 2 అని వచ్చింది అనుకో దాని మీనింగ్ ఏంటంటే మూవీ అనే టేబుల్లో మనం ఏం చేస్తామంటే సెకండ్ మూవీ ఏదైతే ఉందో దాని నేమ్ అనమాట అని ఆ కాలంని చెప్తున్నాం. రోల్ అంటే ఏం చెప్తారంటే ఈ మూవీలో ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేశాడంటే లీడ్ రోల్ అనేది ప్లే చేశాడా లేకపోతే ఏ రోల్ అనేది ప్లే చేశాడు, దాంట్లో హీరోనా, హీరోయినా, విలనా, లేకపోతే ఇంకోటి సైడ్ క్యారెక్టర్ ఏంది అనేది చెప్పడం అనేది ఇక్కడ రోల్ అనేసి వాళ్ళ గురించి చెప్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేసామంటే ఒక కాస్ట్ అనే ఒక నేమ్తో మనం ఏం చేసామంటే ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ టేబుల్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే మన యొక్క ఏం చేద్దామంటే సెట్ ఆపరేషన్స్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. దాంట్లో ఫస్ట్ థింగ్ ఈ సెట్ ఆపరేషన్స్ అనే వాటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీలో మనం ఏం చేస్తామంటే మోస్ట్ కామన్గా ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేషన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైనా 2 అంతకంటే ఎక్కువ ఎస్క్యూఎల్ క్వైరీస్ కనుక మనం రాసామనుకో ఆ 2 క్వైరీస్ని కంబైన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తాం.
అంటే సెట్ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు ఎస్క్యూఎల్ క్వైరీస్ అనమాట. ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎన్ని ఉండాలి? రెండు, అంతకంటే ఎక్కువ ఎస్క్యూఎల్ క్వైరీస్ కనుక రాశాను అనుకో, ఆ రెండు ఎస్క్యూఎల్ క్వైరీని ఒకదానితో మరొక దాన్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. మీ అందరికీ చెప్పాలన్నమాట. సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటిదంటే రెండు అంతకంటే ఎక్కువ ఎస్క్యూఎల్ క్వైరీస్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. బేసిక్గా సాఫ్ట్వేర్లో ఏ సెట్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం అంటే మోస్ట్ కామన్లీ ఇంటర్సెక్ట్ అనే ఒక సెట్ ఆపరేషన్ని యూజ్ చేస్తాం. అలానే మైనస్ అంటారు, లేదంటే ఎక్సెప్ట్ అనే ఒక సెట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. లేకపోతే మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనియన్ ఆల్ అని మరొక సెట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసేటప్పుడు ఈ సెట్ ఆపరేషన్ని మాత్రమే యూజ్ చేస్తాం. అంటే అగైన్ మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ఏంటంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేషన్స్ గురించి చెప్తున్నాం. ఎస్క్యూఎల్ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి రాస్తూ ఉంటాం. అలా మనం రాసిన క్వైరీస్లో ఒక క్వైరీని మరొక క్వైరీని ఎస్క్యూఎల్ క్వైరీని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి కంబైన్ చేస్తాం. అలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఏ సెట్ ఆపరేటర్స్ అనేది సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తామంటే ఇంటర్సెక్ట్ అని, మైనస్ ఆర్ ఎక్సెప్ట్ అనేసి, యాక్సెప్ట్ అనేసి, యూనియన్ అని, లేదా యూనియన్ ఆల్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీనిలో ఒక్కొక్క దాని గురించి మనం ఏం చేద్దామంటే కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ సెట్ ఆపరేటర్స్ని తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకున్నాను. అంటే మనం కూడా రోజు ఏం చేస్తున్నాము, ప్రతి కాన్సెప్ట్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకుంటున్నామంటే దానికి మీనింగ్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ కేస్ తీసేసుకొని ఆ టెస్ట్ కేస్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మనం కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా నేర్చుకుంటే ఏమైందంటే మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, అక్కడ థింగ్స్ అన్నీ కూడా ఎలా యాడ్ చేస్తున్నాము, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కూడా కొంచెం ఈజీగా అర్థమైంది కదా. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే థియరిటికల్గా విన్నదానికి అంత ప్రాబ్లమాటిక్గా తెలుసుకున్న దానికి చాలా వేరియేషన్ అనేది వస్తుంది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక రియల్ టైం టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని సాల్వ్ చేసుకుంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటున్నాం. దానిలో ఈరోజు సెషన్ని ఈరోజు సెట్ ఆపరేటర్స్ని నేర్చుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న తీసుకున్నాను అనమాట యూస్ కేస్. ఏంటిది అంటే మన దగ్గర కాస్ట్ అనే ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఆ టేబుల్లో నుండి నేను ఏం చేశానంటే మూవీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఆ మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్లో బోల్డ్ అంతమంది యాక్ట్ చేశారు, వాళ్ళలో ఎవరు లీడ్, వాళ్ళ రోల్ ఏంటిది అనేది డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ని బేస్ చేసుకుంటా నేను ఏం చేశానంటే ఈ సెట్ ఆపరేటర్ని నేర్చుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కాస్ట్ అనే ఒక టేబుల్లో నుండి 2 మూవీస్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర మూవీస్ ఉన్నాయి కదా, నా దగ్గర మూవీస్ అనే టేబుల్లో ఉన్నాయి కదా, కాస్ట్ అనే టేబుల్లో బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి కదా, వాటిలో 2 మూవీస్ గురించి తెలుసుకున్నాను అనమాట. షెర్లాక్ హోమ్స్ అని ఒకటి, షెర్లాక్ హోమ్స్ అనేసి ఒకటి, అలానే ఇంకోటి ఏంటంటే అవెంజర్ ద ఎండ్ గేమ్ అనేసి మరొక మూవీ తీసుకున్నాను. షెర్లాక్ హోమ్స్ అనేసి ఒక మూవీని, అలానే మరొక దాన్ని ఏం చేస్తానంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అనే మూవీస్ని తీసుకొని నేను ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ అనేవి ట్రై చేద్దాం. ఓకేనా. ఈ సెట్ ఆపరేషన్స్ తెలుసుకోవడానికి మనం మూవీ లిస్ట్లోకి వెళ్ళేసేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ యాక్టర్స్ ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. అది చూడాలి అంటే నేనేం చేశానంటే ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి నేను 6th నెంబర్ షెర్లాక్ హోమ్స్ అని ఒకటి చూడు, దీంట్లో ఏమెవరు ఉన్నారంటే ఎవరెవరు ఉన్నారు వాళ్ళ యొక్క లిస్ట్ అంతా కూడా తెలుసుకోవడానికి ఏంటంటే ఈ మూవీ యొక్క నెంబర్ ఎంత చూడు, 6లో వాళ్ళ యొక్క యాక్టర్స్ ఎవరెవరు చూద్దాం. 6 యాక్టర్స్ అనే టేబుల్లోకి వెళ్ళామనుకో 6 అనే మూవీలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుంది అనమాట. ఎవరెవరు ఉన్నారు, రాబర్ట్ జూనియర్ అనేసి. ఇంకా అలానే ఇక్కడ మీరు చూసుకుంటా వెళ్ళారనుకో, ఇక్కడ చూసుకుంటూ వెళ్తే ఆ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేశారో మొత్తం కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. అది తెలియాలి అనుకో ఇక్కడికి 6 అనే నెంబర్ చూసాను మీకే తెలుస్తుంది అనమాట. 6 అనే నెంబర్లో మూవీ ఐడిలో ఎవరున్నారు, లీడ్ యాక్టర్ ఉన్నాడు అంటే వాడెవరు. మళ్ళీ ఇక్కడ మీరు చూసాను మళ్ళీ 6 అని వస్తుంది అనమాట. 6 అంటే 15th మూవీలో ఎవడైతే ఉన్నాడో వాడు కూడా యాక్ట్ చేశాను అనమాట. అలా మనం ఏం చేసామంటే ఈ మూవీలో 2 మూవీస్ తీసుకున్నాను అనమాట. ఏమేమి మూవీస్ తీసుకున్నా అంటే 2 మూవీస్ తీసుకున్నాను. ఏది షెర్లాక్ హోమ్స్ అనేసి ఒకటి, అలానే అవెంజర్ ఎండ్ గేమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఆ రెండింటి ద్వారా ఏం చేద్దామంటే ఈ సెట్ ఆపరేటర్స్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం.
అందుకని షెర్లాక్ హోమ్స్ అనే దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేశారంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరెవరు యాక్ట్ చేశారంటే రాబర్ట్ డి జూనియర్ అంటారు అనమాట. రాబర్ట్ డి జూనియర్ అంటే ఐరన్ మ్యాన్ అంటారు కదా, వాడే అనమాట. రాబర్ట్ డి జూనియర్ అని ఒకడు, అలానే ఇంకొకటి ఎవరు చేశారంటే జూడ్ లా అనేసి ఒకడు, అలానే మార్క్ స్ట్రాంగ్ అని మరొకరు ఉన్నారు అనమాట. ఇది షెర్లాక్ హోమ్స్లో. అలానే అవెంజర్స్ ద ఎండ్ గేమ్లో ఎవరెవరు యాక్ట్ చేశారంటే రాబర్ట్ డి జూనియర్ అనే అతను, క్రిస్ ఏవన్స్ అని ఒకడు, అలానే మార్క్ రఫెల్లా అని మరొక అతను ఏం చేశారంటే వీళ్ళిద్దరు యాక్ట్ చేశారనమాట. ఆ రెండు మూవీస్ తీసుకొని ఆ రెండు మూవీస్ని కంపేర్ చేసుకుంటే మనం ఏం చేద్దామంటే కొన్ని సెట్ ఆపరేటర్స్ అనే దాన్ని యూజ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా కొంచెం తికమకగా ఉంది కాబట్టి దానికోసం నేనేం చేస్తానంటే మరి ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం. ఏం చెప్పానంటే ఎస్క్యూఎల్లో మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. అదేంటిది అంటే సెట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. మనం ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే మోస్ట్ కామన్గా ఈ సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయి. అలాంటి ఎస్క్యూఎల్ క్వైరీస్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? అది ఏందో తెలుసుకోవడానికి నేను ఏం చేసింటే ఒక యూజ్ కేస్ తీసుకున్నాను. ఏం చేసేసంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది, కాస్ట్ అనే ఒక టేబుల్. ఆ టేబుల్ నుండి నేను ఏం చేశానంటే 2 మూవీస్ తీసుకున్నాను. ఏంటిదంటే షెర్లాక్ హోమ్స్ అని ఒకటి, అలానే అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అని మరొక మూవీ తీసుకున్నాను. వీటిల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట నా టేబుల్. ఎవరెవరు ఉన్నారంటే షెర్లాక్ హోమ్స్ అనే దాంట్లో ఎవరు ఉన్నారంటే రాబర్ట్ డి జూనియర్, జూడ్ లా అనేసి, అలానే మార్క్ స్ట్రాంగ్ అని ఈ ముగ్గురు కూడా ఏం చేశారంటే ఈ మూవీలో యాక్ట్ చేశారు. అలానే అవెంజర్ ద ఎండ్ గేమ్లో ఎవరు యాక్ట్ చేసేసారంటే రాబర్ట్ డి జూనియర్, క్రిస్ ఈవెన్స్, అలానే మార్క్ రఫెల్లా అనే ముగ్గురు కూడా యాక్ట్ చేశారు. ఈ ఈ కండిషన్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. దాంట్లో మొదటి సెట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. మొదటి సెట్ ఆపరేటర్ ఏంటంటే ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ గురించి చూద్దాం. అంటే ఈ ఇంటర్సెక్ట్ అంటే ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు మన దగ్గర 2 మూవీస్ ఉన్నాయి కదా, షెర్లాక్ హోమ్స్ అని, అలానే అవెంజర్ ద ఎండ్ గేమ్ అనేసి మరొక మూవీ ఉంది కదా. ఈ 2 మూవీస్లో ఏ యాక్టర్స్ అయితే కామన్గా యాక్ట్ చేశారో వాళ్ళ ఇద్దరిని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే 2 మూవీస్ తీసుకున్నాం కదా, షెర్లాక్ హోమ్స్ అని, అవెంజర్ ద ఎండ్ గేమ్ అని. ఈ 2 మూవీస్లో కామన్గా ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ ఎవరు యాక్ట్ చేశారనేది తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? అలానే మరొకటి ఉంది. మరొక సెట్ ఆపరేటర్ ఏంటంటే మైనస్ ఆర్ ఎక్సెప్ట్ అంటారనమాట. అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి, 2 మూవీస్ ఉన్నాయి మనం తీసుకున్నాం. ఒకటేంటి షెర్లాక్ హోమ్స్ అని ఒకటి, రెండోది అవెంజర్ ఎండ్ గేమ్ అని. ఈ మైనస్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే షెర్లాక్ ద ఎండ్ గేమ్లో ఉన్న యాక్టర్స్ మాత్రమే ఉంచేసి అవెంజర్ ఎండ్ గేమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఏం చేసామంటే కన్సిడర్ చేయనప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే మరొక క్లాజ్ కూడా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే యూనియన్ అనే మరొక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న 2 మూవీస్లో 2 ఎస్క్యూఎల్ క్వైరీస్లో ఏ క్వైరీలో అయినా సరే ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాను, డూప్లికేట్ కాకుండా రెండిట్లో కామన్గా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరినీ కూడా ఒక 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 రిజల్ట్గా తీసుకోవడానికి ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న 2 మూవీస్లో బోల్డ్ అంతమంది యాక్ట్ చేశారు కదా, వాళ్ళల్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ డూప్లికేట్ కాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా కామన్గా రాసేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ని కంబైన్ చేయడానికి క్వైరీ రాస్తామన్నమాట. అలా చేయాలి అంటే ఏందో నాకు తెలియదు కాబట్టి పెయింట్లోకి వెళ్ళి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ ఈజీగా అర్థమైంది. సెట్ ఆపరేటర్స్ అంటే మనం చెప్పుకున్నాం. సెట్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఒకటి ఇంటర్సెక్ట్. ఇది ఎంతో తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే చిన్నప్పుడు మనం నేర్చుకున్నాను కదా, ఒక 2 మూవీస్ తీసుకున్నాను. ఇది ఏ మూవీ అంటే ఏ అనే ఒక నేమ్తో ఒక మూవీ ఉంది. ఇంకొకటి ఏం చేశానంటే బి అనే నేమ్తో మరొక మూవీ తీసుకున్నాను. అది మరొక క్వైరీ అనుకున్నాం. ఏ అనే ఒక క్వైరీ, బి అనే మరొక క్వైరీ ఉంది. ఏ అనే క్వైరీలో కొన్ని పేర్లు రాసుకున్నాను. ఏమని రాసుకున్నా అంటే రామ్ అని ఒకడు ఉన్నాడు అనమాట.
ఒక టేబుల్ తీసుకున్నాను, ఏ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? రామని, శ్యామని, అలానే విరాట్ అని ఉన్నారనమాట ఒక టేబుల్లో. అలానే మరొక టేబుల్లో ఎవరున్నారంటే నాకు ఈసారి ఎవరున్నారంటే పవన్ అని, విరాట్ అని, రోహిత్ అని మరొకరు ఉన్నాడనమాట. వీటిలో నేను ఇంటర్సెక్ట్ అనేది చేయాలంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఆపరేటర్ కదా మనం నేర్చుకుంది. ఫస్ట్ సెట్ ఆపరేటర్ ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఇన్ అని పెడుతున్నా. ఇంటర్సెక్ట్ అంటే ఎలా రాస్తారంటే ఈ రెండింటిని కనుక మనం కంబైన్ చేస్తే ఇది ఏ అనేది, ఇది ఏ, ఇది బి అనేది కాలం. ఏబి అనే కాలమ్స్ని కంబైన్ చేస్తే ఈ రెండిటిలో కామన్గా ఉన్న పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మాత్రమే తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే దీనిలో ఏముంది? రామ్ అనేవాడు బిలో కూడా ఉన్నాడా? లేడు, అందుకని ఏం తీసేసే. శ్యామ్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? దీంట్లో ఉన్నాడా? లేడు, తీసేసే. విరాట్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. అంటే రెండు టేబుల్లో కామన్గా ఉన్న పర్సన్ని మాత్రమే తీసుకోవాలి అనుకున్నప్పుడు, సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్స్లో, మన దగ్గర ఉన్న కాలమ్స్లో ఏ ఇద్దరు కూడా ఒకే నేమ్ని కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా రెండిట్లో కామన్గా ఉన్న పర్సన్ని మనం ఏం చేస్తామంటే తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఈ క్వైరీ అనేది మీ అందరికీ అర్థమైందా? ఈ సెట్ ఆపరేటర్ ఇంటర్సెక్ట్ అంటే మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఎనీబడి? మన దగ్గర ఉన్న కాలమ్స్ లో మనం బోల్డ్ అన్ని కాలమ్స్ తీసుకుంటున్నాం కదా, ఆ బోల్డ్ అన్ని కాలమ్స్ ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అలా చేసేటప్పుడు నేనేం చేశానంటే రెండు కాలమ్స్ లో కూడా కామన్ గా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? దెన్ రెండోది ఏందో చూద్దాం. రెండో దాన్ని ఏమంటారంటే మైనస్ మైనస్ అంటారు. దీన్ని మరొక నేమ్తో ఏమంటారంటే, మరొక డేటాబేస్లో ఏమంటారంటే యాక్సెప్ట్ అంటారు అనమాట. యాక్సెప్ట్ అని పిలుస్తారు అనమాట మరొక వాటిలో. అంటే కొన్ని డేటాబేస్లో మైనస్ అని పిలుస్తారు, కొన్నిట్లో ఏమంటారంటే యాక్సెప్ట్ అని పిలుస్తారు. ఇక నా దగ్గర ఏమున్నాయంటే రెండు కాలమ్స్ ఉన్నాయన్నమాట, ఒకటి మరొకటి. నేనేం చేశానంటే ఎక్సెప్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేశాను సెట్ ఆపరేటర్. ఎక్సెప్ట్ అంటే ఏమంటారు? ఇది కాకుండా అని అంటారా లేదా? అంటే మనం ఏదైతే తీసుకున్నామో రెండు కాలమ్స్ తీసుకుంటే దాంట్లో ఎక్సెప్ట్ అన్నామంటే దాని మీనింగ్ ఏమంటారంటే ఒకటి కాకుండా మరొక కాలంని గనక మాత్రమే తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏబి అనే 2 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో నేనేం చేశానంటే బి అనే దాన్ని మాత్రమే నేనేం చేశానంటే ఎక్సెప్ట్ అంటే అది కాకుండా ఏ మాత్రమే ఉన్న వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలనుకో, అలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే మైనస్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అలా కాకుండా ఓన్లీ బి ఒక్కటే తీసుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఏ ముందర మైనస్ అని పెట్టేసేసామనుకో, అప్పుడు ఏమైందంటే ఏ అనే కాలం అనేది కాకుండా బి అనే కాలంలో ఉన్న నేమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్ అనే కండిషన్ అనేది అప్లై చేయాల్సి వచ్చినప్పుడు క్వైరీస్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మైనస్ దాన్ని ఎక్సెప్ట్ అనే ఈ సెట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే కంబైన్ చేయడం అనేది చేస్తాం అన్నమాట, సెలెక్ట్ చేసుకోవడం అనేది చేస్తాం. అలానే మరొక సెట్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఏమైనా డౌట్ ఉందా? మైనస్ అనే సెట్ ఆపరేటర్ని ఎప్పుడన్నా డౌట్ ఉందా? ఇప్పుడు లేదు కదా? ఓకే. అలానే మరొక సెట్ ఆపరేటర్ గురించి చూద్దాం. మరొక సెట్ ఆపరేటర్ ఏంటంటే యూనియన్ అంటారు అనమాట. యూనియన్ అంటే ఏంటంటే మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ టేబుల్స్లో ఏం చేశానంటే ఒక టేబుల్ ఏంటంటే ఏ అనే టేబుల్, మరొకటి ఏంటి అంటే బి అనే టేబుల్.
ఈ రెండు టేబుల్లో కామన్గా యూనిక్గా ఉన్న అంటే యూనిక్గా ఉన్న నేమ్స్ని మాత్రమే తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఎవరున్నారు? రామ్ అని రాసేసాను. తర్వాత ఇంకొక ఎవరున్నారు? శ్యామ్. తర్వాత దీంట్లో ఎవరున్నారు? విరాట్. అయిపోయింది. దీంట్లో ఎవరున్నారు? పవన్. అలా దీంట్లో ఎవరున్నారు? విరాట్. ఆల్రెడీ రాసేసాను కదా. యూనిక్ అంటే ఒకసారి రాస్తే సరిపోతుందన్నాను కదా. రోహిత్ అంటే ఆర్. అంటే ఏం చేసాము, మనం తీసుకున్న కాలమ్స్లో యూనిక్గా ఉన్న కాలం ఆర్ డూప్లికేట్గా ఉన్న కాలాన్ని తీసేసేసి మిగతా వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలానే ఇంకొక సెట్ ఆపరేటర్ ఉంది. అదేంటిదంటే యూనియన్ ఆల్ అంటారు. యూనియన్ ఆల్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఆల్ అంటే ఏమంటారు? మొత్తం అంటారు కదా. ఇక్కడ వచ్చిన టేబుల్ అన్నిటిలో కూడా అన్నిటినీ రాసేసేయడమే. ఒకటి 6, రెండోది ఏంటి? శ్యాము, తర్వాత విరాట్, పవన్, విరాట్, రోహిత్. అంటే డూప్లికేట్లతో మనకు సంబంధం లేకుండా రెండిట్లో ఉన్న అన్నిటిని కూడా రాసేసేయడాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటిది, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒక్కసారి సమ్మరైజ్ అయ్యి ఒక్కసారి క్వైరీ అనేది చూసేసి ఎగ్జాంపుల్తో ఫినిష్ చేద్దాం ఈరోజు సెషన్. సెట్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనం బేసికల్గా మనం ఏం చేస్తామంటే కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేది రాస్తూ ఉంటాం. అలా ఉన్న ఎస్క్యూఎల్ క్వైరీస్లో 2 అంతకంటే ఎక్కువ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నప్పుడు ఆ రెండింటిని కంబైన్ చేసుకొని కొన్ని వాల్యూస్ని పికప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. దానిలో ఒకటి ఏంటిదంటే ఫస్ట్ సెట్ ఆపరేటర్ ఏంటంటే ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్. మనం కంబైన్ చేసుకున్న 2 ఎస్క్యూఎల్ క్వైరీస్లో కామన్గా ఒకే నేమ్తో ఉన్న 2 ఎస్క్యూఎల్ క్వైరీస్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే మనకి మైనస్ అనే మరొక సెట్ ఆపరేటర్ ఉంది. అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసినప్పుడు ఆ 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ని కంబైన్ చేసేసేటప్పుడు మైనస్ అనే సెట్ ఆపరేటర్తో కంబైన్ చేస్తే ఏదైతే మనం మైనస్ అని పెట్టి తర్వాత ఏదైతే తీసుకుంటామో ఎస్క్యూఎల్ క్వైరీ, ఆ క్వైరీ అనేది ఏమవుతుందంటే ఎక్సెప్ట్ అయిపోయి మిగతా క్వైరీ అనే దానిలో ఉన్న రిజల్ట్ అన్ని కూడా సెలెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా చేయడానికి ఏం చేస్తామంటే ఈ మైనస్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనియన్ అంటే ఏంటంటే మనం 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ కనుక రాస్తే దానిలో ఏ డేటాస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటిలో ఉన్న డేటాస్లో యూనిక్ నేమ్తో ఉన్న డేటాస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ రాస్తే ఆ 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ నుండి మనం ఏం చేస్తామంటే 2 ఎస్క్యూఎల్ క్వైరీస్లో ఉన్న ఆల్ ద వాల్యూస్ అంటే డూప్లికేట్ వాల్యూస్తో సహా మనం సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో మోస్ట్ కామన్గా ఈ సెట్ ఆపరేటర్స్లో ఈ కండిషన్స్ని యూజ్ చేసేసి మనం అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మీ అందరికీ కూడా ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి? ఇప్పుడు మనం ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న సెట్ ఆపరేటర్స్లో అన్నిటిని కూడా ఏం చేద్దామంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి అవి ఎలా అప్లై అవుతున్నాయి ఏంది అనేది ఒక్కసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మన కండిషన్ అనేది ఒకసారి చూద్దాం. మన కండిషన్ ఏంటి? మన యొక్క యూస్ కేస్ అనేది ఇది. మనం ఏం చేస్తున్నాము మన యూస్ కేసు ఏంటిది? మన యూస్ కేసు ఇదే కదా. దీంట్లో ఏం చేశాను, లెట్స్ సి కాస్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏముందంటే షెర్లాక్ హోమ్స్ అని, అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అని ఉంది అనమాట. ఆ ఎండ్ గేమ్ ఈ రెండిట్లో నాకేం చేశానంటే ఈ 2 మూవీస్ని ఆధారంగా చేసుకొని సెట్ ఆపరేటర్స్ అన్నిటిని కూడా అప్లై చేద్దాం అనుకున్నాం. షెర్లాక్ హోమ్స్ అనే దాని యొక్క మూవీ నేమ్ ఎంతో చూద్దాం. మూవీ నేమ్ ఎంత? షెర్లాక్ హోమ్స్ అనేది చూస్తే షెర్లాక్ హోమ్స్ అనేది 6 అనమాట. అంటే 6 అనే మూవీ ఐడి. అలానే ఇంకొకటి ఏంది? అవెంజర్ ద ఎండ్ గేమ్ అంటే ఎంత? 15 అంటారు అనమాట. ఈ 15 అనే మూవీ ఈ 2 ఐడీస్ని ఆధారంగా చేసుకొని దాంట్లో ఉన్న బోల్డ్ అంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా,
వాళ్ళందరిలో కూడా ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ చేసి ఎవరెవరు ఉన్నారు వీళ్ళన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే ఒక ఎస్క్యూఎల్ క్వెరీ చూద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే 6 అనే నెంబర్ మూవీ ఐడి ఏంటంటే 6 అనే మూవీ నెంబర్ ఐడిలో ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళందరి కోసం నేనేం చేస్తాను, ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తాం. ఎలా రాస్తాము? సెలెక్ట్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తాం సెలెక్ట్ అని పెట్టేసి మనం ఏం చేద్దాము సెలెక్ట్ అని చెప్పేసి దాంట్లో ఉన్న డిఫరెంట్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేద్దాం అనమాట. అవన్నీ ఇచ్చేసినప్పుడు మనకి ఏమైందంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా అర్థమైపోయింది కదా. అందుకోసం నేను ఏం చేశానంటే సెలెక్ట్ అనేసి దాంట్లో ఏం చేశానంటే యాక్టర్ ఐడి ఒక్కటే ఇచ్చేసాను అనమాట. ఈ యాక్టర్ ఐడి ఏ నెంబర్తో ఉన్నారో చూద్దాం అనుకున్నాం. యాక్టర్ ఐడి ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏదైతే టేబుల్ తీసుకున్నానో ఆ టేబుల్ యొక్క నేమ్ తీసుకున్నాను. క్యాస్ట్ అనే టేబుల్ కాబట్టి అది ఇచ్చేసేసి నేనేం చేశానంటే దాంట్లో ఉన్న మూవీ నెంబర్ ఎంతైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయాలన్నాను. అప్పుడు ఏం చేశానంటే వేర్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏంటిది మూవీ ఐడి అని పెట్టేసేసి నేనేం చేశానంటే మూవీ ఐడి ఎంతని పెట్టేశానంటే మూవీ ఐడి ఈక్వల్ టు ఎంత, దీని ఐడి 5 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను సెమీకాలం ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అంటే దీంట్లో ఎంతమంది ఉన్నారనే వాళ్ళు మొత్తం కూడా రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా? యాక్టర్ నెంబర్ 4 15లో ఏమున్నారంటే కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళందరి పేర్లు కూడా రావడం వచ్చేసేసింది. అలా నేనేం చేశానంటే మరొక క్వైరీ కూడా రాసుకున్నాను. దేనికోసం రాసుకున్నాను మరొక క్వైరీ ఏంటిది, సెలెక్ట్ అని రాసేసి మరొక మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఇంకో ఎస్క్యూఎల్ క్వైరీ రాశాను. అంటే ఇది అర్థం కాకపోయినా పర్లేదు అనమాట, మీరు ఆటోమేటిక్గా రాసేస్తారు అనమాట. అంటే ఇక్కడ 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయి కదా. ఈ ఎస్క్యూఎల్ క్వైరీస్లో నేను ఏం చేస్తుంటే ఒకటి ఏమన్నా మూవీ నెంబర్ 15 16 కదా, 16. ఒకటి ఏంటిది మూవీ నెంబర్ 5 అనమాట. ఇక్కడ 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ తీసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నానంటే నా క్వశ్చన్ ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. నా క్వశ్చన్ ఏంటిది, మనం ఏం చేయాలి, సెట్ ఆపరేటర్స్ అనే వాటిని అప్లై చేయాలి. ఈ సెట్ ఆపరేటర్ అనేది అప్లై చేయాలంటే నేనేం చేశానంటే ఈ క్యాస్ట్ అనే ఒక క్యాస్ట్ అనే ఒక టేబుల్ని ఆధారంగా చేసుకొని నేనేం చేశానంటే ఈ సెట్ ఆపరేటర్ అన్నిటిని కూడా నేనేం చేద్దామంటే అప్లై చేయడం ఎలా అనేది చూద్దాం అనుకున్నాం. ఈ సెట్ ఆపరేటర్ అనగా నా అందరికీ అర్థమైంది ఏంటంటే అర్థమైంది. 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ని కంబైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ఆపరేటర్ వాడతాం. ఓకేనా? అందుకోసం నేనేం చేశానంటే షెర్లాక్ అనే ఒక మూవీని, అవెంజర్స్ అనే ఒక మూవీని తీసుకున్నాను. ఈ రెండిట్లో బోలెడంతమంది యాక్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే యాక్ట్ చేసేసారు. వాళ్ళల్లో నేనేం చేశానంటే ఈ సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఎవరెవరు యాక్ట్ చేశారు, ఎవరెవరు కంబైన్డ్గా ఉన్నారు, ఎవరెవరు విడిగా ఉన్నారు, ఎవరెవరు అందరు కలిసి ఎవరెవరు ఉన్నారు అనేది ఈ సెట్ ఆపరేటర్స్ని వీళ్ళ మీద అప్లై చేస్తా మనం ఏం చేద్దామంటే మన క్వైరీని సాల్వ్ చేసుకుందాం. అంటే ఈ క్వైరీని సాల్వ్ చేసుకోవడానికి నేను ఏం చేశాను అంటే 2 మూవీస్లో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ని తీసుకొని ఈ సెట్ ఆపరేటర్స్ అప్లై చేస్తున్నాను. షెర్లాక్ హోమ్స్ అనే ఒక మూవీ, అవెంజర్ ఎండ్ గేమ్ అనే మూవీ. షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఏంటంటే మూవీ నెంబర్ 5. అంటే మూవీ ఐడి 5 అని చెప్పానంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టర్స్ వచ్చేస్తారు. మూవీ నెంబర్ 15 అన్నానంటే 16 అన్నానంటే ఈ అవెంజర్ ఎండ్ గేమ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు అనమాట. అలా తీసేసుకొని నేను ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసేసి వాటి ద్వారా మనం ఏం చేద్దామంటే ఎవరెవరు యాక్ట్ చేశారనేది చూసేద్దాం. అలా చేయాలి అంటే నేను ఏం చేశానంటే 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసుకున్నాను. సెలెక్ట్ అనే క్లాస్తో నేనేం చేశానంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ, మరొక సెలెక్ట్ అనే క్లాస్తో నేనేం చేశానంటే మరొక ఎస్క్యూఎల్ క్వైరీ రాసేసాను. ఈ రెండింటి కోసం నేనేం చేశానంటే ఇంటర్సెక్ట్ అనే ఏం చేశానంటే ఇక్కడ 2 ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయి కదా, ఈ ఎస్క్యూఎల్ క్వైరీని కంబైన్ చేయడానికి ఇంటర్సెక్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ని సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నాకు ఇంటర్సెక్ట్ అనే దాన్ని యూజ్ చేశాను. అలా యాక్టర్ ఐడి వేరు, మూవీ ఐడి నెంబర్ 6 ఇది 15. ఈ 2 ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే మూవీ ఐడి, యాక్టర్ ఐడి 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేశారంటే దీంట్లో సేమ్గా యాక్ట్ చేశారంట. 6 అనేవాడు ఎవరు,
షెర్లాక్ హోమ్స్లో ఎవరున్నారు, షెర్లాక్ హోమ్స్లో ఎవరైతే ఉన్నారో షెర్లాక్ హోమ్స్ ఆరో నెంబర్ ఎవరు, ఆరు అనే నెంబర్ యాక్టర్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆరు అనే నెంబర్ ఎవరున్నారు చూడు, రాబర్ట్ డి జూనియర్ అనే అతను ఏం చేశాడంటే అతను మాత్రమే ఈ రెండు క్వైరీస్లో కామన్గా ఉన్నాడని చెప్తాం అనమాట. అలానే నేనేం చేశానంటే ఇంటర్సెక్ట్ తీసేసి నేనేం చేశానంటే ఇక్కడ మైనస్ అని పెట్టాను. మైనస్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే ఈ ఆపరేటర్ అనేది ఏం చేసిందంటే ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవ్వలేదు. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే యాక్సెప్ట్ అని రాసేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే యాక్టర్ ఐడీస్ ఎవరెవరు ఉన్నారంటే 16, 21 అనే వాళ్ళు మాత్రమే వచ్చేసారు. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఈ రెండు ఎస్క్యూఎల్ క్వైరీస్ మధ్యలో యూనియన్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఈ రెండిట్లో కామన్గా యూనిక్గా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ వాళ్ళందరూ ఐడీస్ వచ్చేసేసింది. అలానే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే యూనియన్ ఆల్ అని పెట్టేశాను. ఆల్ అని పెట్టగలను. అప్పుడు ఏమైందంటే ఈ రెండిట్లో ఉన్న డూప్లికేట్ పర్సన్స్తో సహా కలిపేసి నాకేమో ఇచ్చారంటే కంబైన్డ్ అయ్యి వచ్చేసారు. ఇలా మనం ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీరు కూడా చూస్తే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెట్ ఆపరేటర్స్లో ఉన్న ఒక్కొక్క కామన్గా ఉన్న ఆపరేటర్ని అప్లై చేయడం ఎలా అనేది చూస్తున్నాను అనమాట. అలా అప్లై చేయాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఏమున్నాయి, ఒక క్వైరీ ఉంది పైన, కింద మరొక క్వైరీ ఉంది. ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ కనుక వాడాను అంటే అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న ఏదైతే ఉన్నాయో కాలమ్స్, ఆ రెండు కాలమ్స్లో కంబైన్డ్గా ఉన్న వాల్యూని మాత్రమే డెరైవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్సెక్ట్ అనే సెట్ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేస్తామంటే అప్లై చేసేసి కంబైన్డ్గా ఉన్న వాల్యూ, రెండిట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలానే మైనస్ కానీ ఎక్సెప్ట్ అనే ఆపరేటర్ని కనుక యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర రెండు ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయి. అంటే ఒకటి ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అని, రెండోది ఏంటంటే అవెంజర్ ద ఎండ్ అని ఇంకొకటి ఉంది. పైన ఏం చేశానంటే షెర్లాక్ హోమ్స్ అనే దానికోసం నేను ఏం చేశానంటే ఒక క్వైరీ రాశాను. కిందగా ఏం చెప్తుందంటే రెండో క్వైరీ అవెంజర్ ద ఎండ్ గేమ్ కోసం అనేది క్వైరీ రాశాను. ఈ రెండింటి మధ్యలో నేను ఎక్సెప్ట్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే కింద రాసిన క్వైరీ అనేది క్యాన్సిల్ అయ్యి పైన రాసిన క్వైరీలో ఉన్న ఈ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే ఏమవుతారంటే సెలెక్ట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ క్వైరీ అనేది రాస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నేనేం చేస్తానంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం రెండు క్వైరీస్ రాసినప్పుడు ఆ రెండు క్వైరీస్లో ఉన్న అందరూ యూనిక్ నేమ్తో ఉన్న అందరినీ సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండిట్లో కూడా డూప్లికేట్తో ఉన్నా పర్లేదు, ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో ఈరోజు సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా ఏంటి అంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా వాడతారనమాట. అందుకని వీటి గురించి మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత సెషన్లో మనం ఏం చేద్దామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. అందరికీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.